నమస్కారం. నా పేరు వీరబాబు. నాది నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, ముత్తుకూరు పంచాయతీ. నేను చాలామందికి తెలుసు. అయితే నేను ఎలా తెలుసు అంటే, కొంతమందికి చర్చి రూపంలో పరిచయం, కొంతమందికి జనసేన పార్టీ తరపున కొంతమందికి పరిచయం. అయితే ఇంకోటి ఏంటంటే, కొంతమందికి ఎలా పరిచయం అంటే, ఆ యూట్యూబ్ ఛానల్లో కొంతమందికి బియ్యము, బట్టలు, నూనె ఇస్తూ ఉంటాను. ఆ విధంగా పరిచయం. అయితే నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీకు ఒక 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా మీరు చూస్తే రోల్ చేయకుండా నేను కొంతమందికి అన్నం పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మీరు అనుకోవచ్చు, నేను 5 నిమిషాలు 10 నిమిషాలు మేము చూస్తే ఎందుకో వేరే వాళ్ళకి అన్నం పెడతానని మీకు అనిపించవచ్చేమో. ఎందుకు చెప్తున్నానంటే, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. 1000 మంది సబ్స్క్రైబ్ అవ్వాలి, అలాగే 4000 గంటలు చూడాలంట. దయచేసి ప్రతి ఒక్కరికి నేను చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఏ రూపంలో చూస్తారో నన్ను తెలియదు. చర్చి రూపంలో చూస్తారు, లేకపోతే ఒక జనసేన పార్టీ తరపున చూస్తారు, లేదంటే ఒక యూట్యూబ్ ఛానల్లో అందరికీ భీము అన్నం పంచేవాళ్ళు చూస్తారు, నాకైతే తెలియదు. కానీ మీరు చూపించే ప్రేమ, నా వీడియోలు చూసేదాన్ని బట్టి నేను కొంతమందికి అన్నం పెట్టగలను. ఎందుకు చెప్తున్నానంటే, ఒకటి ఉంటే చర్చి రూపంలోనే ఉండాలి, అంటే సువార్తగా పరిచయం చేయటం ఉండాలి. లేదంటే రెండోటి జనసేన పార్టీలో ముందుకి తీసుకునే వెళ్ళాలి. లేదంటే మూడోదిగా సేవా కార్యక్రమాలు చేయాలి. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఈ 3 చేస్తున్నాను. తప్పేదో ఒప్పేదో నాకైతే తెలియదు. ఆ భగవంతుడే దీనికి సాక్ష్యం. జనసేన పార్టీలో ₹1 ఇప్పుడు దాకా ఎవరి దగ్గర తీసుకోకుండా నేను పనిచేశాను. రెండోది, దేవుని సువార్త పక్షపాతం లేకుండా, ఏది ఆశించకుండా సువార్త ప్రకటిస్తున్నాను ఇప్పుడు కూడా. మూడోది ఏంటంటే, లేని వాళ్ళకి బియ్యము, బట్టలు, నూనె ఈ విధంగా పంచుతున్నాను. అది ఎందుకు పంచుతున్నాను, దాంట్లో కొంచెం స్వార్థం ఉంది. ఏంటంటే, నేను ఇచ్చేటప్పుడు వాళ్ళని వీడియో తీస్తున్నాను. వీడియో తీసి కొంతమందికి షేర్ చేస్తున్నాను. ఎందుకంటే దానివల్ల అయినా కొంచెం డెవలప్ అయ్యి ఒక 1000 మంది సబ్స్క్రైబ్ అయ్యి, అలాగే కొద్దిగా ఒక 4000 గంటల వీడియోలు చూస్తే డబ్బులు వస్తాయంట. ఆ డబ్బులతోనే ఏరే వాళ్ళకి మళ్ళీ సేవా కార్యక్రమాలు చేయాలని నేను ఆశ కలిగి వీడియోలు పెడుతున్నాను. దయచేసి నేను ఒకటే క్యాట్ ఇస్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్తాను, ప్రతి ఒక్కరికి చెప్తున్న మాట ఏంటంటే, కొంతమంది అడుగుతున్నారు, ఫ్యామిలీ పెద్దది, అలాగే నువ్వు సరిగ్గా బండి సువార్త చేస్తావు, అలాగే రాజకీయ పార్టీలు తిరుగుతావు, రెండోది సేవా కార్యక్రమాలు చేస్తున్నావు, నీకు ఎలాగ వస్తుంది, డబ్బులు ఎవరు ఇస్తున్నారో అడుగుతున్నారు. వెనకుండేది కృష్ణాపట్నం పోర్టు. కృష్ణాపట్నం పోర్టులో ఈ రోజు కూడా ఎవరి దగ్గర ₹1 నేను అంటే ఆశించలేదు. అది దేవుడి మీద ఆన. మీకు అందరికీ ఈరోజు క్యారిటీ ఇస్తున్నాను. కృష్ణాపట్నం పోర్టులో ఎవరి దగ్గర ₹1 తెచ్చుకుని అయితే తింటలేదు. ఒకటి. రెండోదిగా, రాజకీయ పార్టీల్లో జనసేన తరపులో కానీ ఏ రాజకీయ పార్టీలో ఒక 5 సంవత్సరాల నుంచి ఎవరి దగ్గర ₹1 ఆశించకుండా రాజకీయం చేస్తున్నాను. ఇది రెండోది. మూడోది ఏంటంటే, నా తల్లిదండ్రులు కానీ నా అత్త తరపు బంధువులు కానీ ఎవరు కూడా ₹1 నాకు ఎవరు కూడా ఇవ్వట్లేదు. ఈ 3 చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, నువ్వు ఎలా మెయింటైన్ చేస్తున్నావు, నీకు డబ్బులు ఎలాగ వస్తున్నాయని అడుగుతున్నారు. ఒకటండి, నేను నమ్ముకున్నది నా ఒక ఆటో డ్రైవర్గా ఒక ఆటో నమ్ముకున్నాను. రెండోది, భగవంతుడిని నమ్ముకున్నాను. ఎందుకంటే భగవంతుడి దీవెనలతో నేను ఆటో తోలుకుంటేనే సేవా కార్యక్రమం చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి, లేని వారికి అన్నం పెడుతూ, బట్టలు లేని వారికి బట్టలు ఇస్తూ, అలా కొన్ని విషయాలు ఏంటంటే ఒక ఆటో డ్రైవర్గా చేస్తున్నాను. నేను చెప్తున్నాను, భగవంతుడి మీద ఆనే చెప్తున్నాను, ఎవరి దగ్గర ₹1 లంచం తీసుకోకంటే ఈరోజు కూడా నేను ముందుకు సాగిపోతున్నాను. చాలామంది మా గ్రామస్తులు కానీ రాజకీయ పార్టీలో కూడా కొంతమంది బురద చెల్లుతున్నారు. ఏమంటారంటే, నువ్వు ఒక పార్టీలో ఇంకో పార్టీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు నువ్వని నా మీద చాలా అపనిందలు వేస్తున్నారు. అయితే చెప్తున్నాను, నేను నమ్ముకున్న దేవుడి మీద, నేను అయితే ఒట్టేయకూడదు, నేను నమ్ముకున్న దేవుడి మీద ఆనే చెప్తున్నానండి, ఎవరి దగ్గర కూడా లంచంగా ₹1 తీసుకోవట్లేదు. నేను బ్రతుకున్న రోజులు ప్రతి ఒక్కరికి మేలుకరంగా ఉండాలనేది నా ఆశ. ఎందుకు చెప్తున్నానంటే, ఇది కూడా ఈ వీడియో కూడా మీ అందరికీ షేర్ చేస్తాను. క్లారిటీ కావాలి కాబట్టి, అందరికీ తెలియాలి కాబట్టి, ఇది ఏం చేస్తున్నాడు, ఈ డబ్బులు ఎలాగ వస్తున్నాయి అని అనుకుంటున్నారు కాబట్టి ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. వేరే ఉద్దేశంతో అయితే కాదు. ఇక రాబోయే రోజులు ఏంటంటే, నేనైతే మీకు వీడియో కూడా షేర్ చేయాలనుకోవట్లేదు. ఏంటంటే చూస్తారు, చూడరు. అయితే ఈ వీడియో ద్వారా నేను చెప్తున్న మాట ఏంటంటే, దయచేసి అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. రాజకీయ పార్టీలో డబ్బులు సంపాదించుకోవడానికి అయితే నేనైతే రాలేదు. అలాగే సేవా కార్యక్రమాలు చేస్తుంటే, సువార్త చేసినా కానీ ఎవరి దగ్గర నేను ₹1 తీసుకోవట్లేదు. మూడోదిగా, నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నానంటే, ఎవరైనా నాకు తోసిన వాళ్ళు, మా ఇంటి పక్కన వాళ్ళు అలాగా బియ్యం ఇవ్వడం, ఒక 10 కేజీల బియ్యము, లేకపోతే ఏదైనా కొంచెం హెల్ప్ చేయడం అయితే చేస్తారు. కానీ నేను చేస్తున్న ఏ వీడియోలో కూడా ఎవరు హెల్ప్ లేదు. కేవలం ఇది భగవంతుడి మీద ఆనబెట్టి చెప్తున్నాను. భగవంతుడు ఇస్తుంటేనే నేనైతే ఈ సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాను. ఈ సేవా కార్యక్రమాలు ఇంకా బాగా నేను ముందుకు సాగాలి, ఇంకా బాగా చేయాలంటే నేను
మీరు యూట్యూబ్ చూడాలి, యూట్యూబ్ చూస్తే అనేక షేర్ చేస్తే, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే, రెండోది ఏంటంటే మీరు లైక్ చేసినా షేర్ చేసినా ఈ విధంగా నేను కొంచెం సంపాదించుకోవడానికి నాకు ఆధారం ఉంటుందని చెప్పి నేను చెప్తున్నాను. కృష్ణాపట్నం పోర్ట్ ఉందండి, కొన్ని వందల ఫ్యాక్టరీలు పడుతున్నాయి. ఏ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళినా సరే నాకు ఉండే టాలెంట్ని బట్టి వాళ్ళ దగ్గరికి ఏదో కాంట్రాక్ట్ తీసుకుని ఏదో పని చేయగలను. అలా చేసినప్పుడు పొల్యూషను, బొగ్గు, ఏదో ధూళి ఎంతో కలుషితం వస్తుంది. కానీ ఏంటంటే నేను ఒక్కడిని నేను పని తీసుకుని ఆగిపోతే కొంతమంది నాకలా లేనోళ్ళు ఎంతోమంది కాయంతో ఎదుర్కొంటే ఎంతోమంది పేదవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఏం చెప్పగలను ఒక కారణంతో, వాళ్ళందరి మంచి కోసం ఈరోజు నేను పోర్టులో కాంట్రాక్ట్ తీసుకోలేదు. అలాగే ఎవరి దగ్గర కూడా చేయి చాపలేదు. మీరు అడగండి, పోర్టులో పిఆర్ఓ గారు ఉంటారు, వేణుగోపాల్ గారు, ఈ రోజైనా సరే అడగండి. ఏ రోజు కూడా నేను సాధించి ఇది నాకు కావాలనేది అడగలేదు. ఇది భగవంతుడి మీ ఆనే చెప్తున్నాను. కేవలం నా కష్టాజీతంతో దేవుడు నాకు ఇచ్చిన ఆటోతో తోలుకుంటూ నేను ముందుకు సాగుతున్నాను. ఎవరికి ఏది పెట్టాలన్నా, ఎవరికి ఏది చేయాలన్నా నేను గొప్ప ఉండేదే కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఒక్కరోజు ఆటో తోలకపోతే నాకు ఇంట్లో సంపాదన ఉండదండి. కానీ ఏం చేస్తానంటే దేవుడు చెప్పాడు, బైబిల్లో రాయబడి ఉంది. నాకు తెలిసిన మాట ఏంటంటే ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టు, ఎవరైతే బట్టలు లేకున్నారో వాళ్ళకి బట్టలు ఇయ్యి. అది నేను నేర్చుకున్నది. ఈ మంచి మాటలు, ఈ మంచి ప్రవర్తన చేస్తే రేపు దేవుడు ఖచ్చితంగా నా ద్వారా కొంతమంది అయినా మారుతారని చెప్పి నేను ఈ మాటలు చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను కదా, కృష్ణాపట్నం పోర్టు కావచ్చు, జనసేన పార్టీ తరపున మా గ్రామం కావచ్చు, ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి ఈ రోజు కూడా ₹1 ఆశించకుండా నేను యథార్థంగా ముందుకెళ్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే సమాజాన్ని మార్చలేను, నేను ఉంటున్న గ్రామాన్ని మార్చలేను, ఎవరిని మార్చలేను. కానీ ఎవరినైనా సరే నా వీడియో ద్వారా ఒక్కరినైనా మార్చగలను, అవినీతిలోంచి ఒక్కనైనా బయటికి తీసుకురాగలను అనే ఆలోచన. ఈరోజు నేను చాలామందితో పనిచేస్తున్నాను. జనసేన పార్టీలో ఉన్న వాళ్ళకి నేను చిన్న క్లారిటీ ఇస్తున్నాను. ముందుగా ఏం చెప్తున్నానంటే, నేను జనసేన పార్టీలోకి వచ్చింది నీతి నిజాయితీతో పనిచేయాలని వచ్చాను. మీరు తోడు కూడా పనిచేస్తారు, ఎన్నో సంవత్సరాలు పనిచేస్తున్నారు, నీకన్నా నాకంటే ముందు ఉన్నారు. అయినా మిమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నానంటే మీరు బాగా పని చేయాలని ప్రశ్నిస్తున్నాను, కానీ ఎవరిని బాధ పెట్టడానికి కాదు. రెండోది చర్చి విషయంలో చెప్తున్నాను. చర్చిలో సేవకులని విశ్వాసాలను ఎదిరిస్తాడు, ఇది కొంచెం టెంపర్ ఎక్కువ అంటారు. నేను అది కూడా క్యారెట్ ఇస్తున్నాను. ఎందుకంటే బైబిల్ ఒక మాట చెప్తుంది, అవునంటే అవును, కాదంటే కాదు అని చెప్తుంది. కాబట్టి నేను ఎవరినైనా ఎదిరిస్తున్నాను. ఈ రోజు కూడా ఎందుకు ప్రతి ఒక్కరిని ఎవరిని నేను ఎందుకు ఎదిరిస్తాను అంటే ఏదో నాకు మంచి పేరు వస్తుందని కాదు. నా మీద చాలామంది ట్రోల్ చేస్తున్నారు. అలాగే నన్ను ఎలా తొక్కాలని కూడా చాలామంది ఆలోచిస్తున్నారు. నేను చెప్తున్న మాట అదొకటే, నువ్వు ఎప్పుడైతే నిజాయితీగా ఉండగలుగుతావో ఆ రోజు నిన్నెవ్వడు ఏలెత్తి చూపించలేదు. ఏలెత్తి చూపించిన దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా నీకు మంచి జరుగుతుంది. నేను ఒకటే చెప్తున్నాను, అవునంటే అవును, కాదంటే కాదు. నేను ఈరోజు కూడా చెప్తున్నాను, ఎవరి దగ్గర తల వంచాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర చేతులు కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నానంటే నీకు టాలెంట్ ఉంది, నీ టాలెంట్ గొప్పది. ఎందుకంటే నువ్వు ఎన్ని లక్షల, వేల కోట్లు, వందల కోట్లు దాచుకున్నా ఒకరోజు కనుమరుగైపోతావు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే భూమిలో కలిసిపోవాలి. తల్లి గర్భంలో నువ్వు భూమి పడేటప్పుడు ఒక్క పైసా నువ్వు తీసుకుని రాలేదు. అలాగే ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళి సమాధుల్లో కలిసేటప్పుడు కూడా ₹1 కూడా నువ్వు తీసుకెళ్ళలేవు. ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజుకి ఇప్పుడు దాకా ఎవరి దగ్గర ₹1 లంచం తీసుకోకుండా ముందుకు పోతున్నాను. నువ్వు కూడా అలాగే ముందుకు పోతావని చెప్పి ఆశ. అది మా చర్చి కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, ఇటు సేవా కార్యక్రమం కూడా కావచ్చు. ఎందుకు మళ్ళీ ఈ మాటలు చెప్తున్నానంటే చాలామంది నన్ను అడుగుతున్నారు, నువ్వు ఎలక్షన్లో డబ్బులు తెచ్చి వాళ్ళ ఓట్లు వీళ్ళ ఓట్లు తెచ్చుకుని నువ్వు డబ్బులు తింటున్నావంట అని చెప్పి నన్ను చాలామంది అడుగుతున్నారు. నేను ఎవరు డబ్బులు ఈరోజు కూడా ₹1 తాకలేదు. అదేవిధంగా చాలా పరిశ్రమలు ఉన్నాయి, ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి. ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపలేదు, ఎవరి దగ్గర లంచం తీసుకోలేదు. నాకు ఆటోకి తప్ప ఏరే పని లేదు. అత్తమామ కానీ ఎవరు సపోర్ట్ కూడా నాకు లేదు. నేను సంపాదించుకుంటే తింటున్నాను. ఎందుకు ఈ వీడియో ద్వారా చెప్తున్నా అంటే క్యాట్ ఇచ్చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను, ఈ యూట్యూబ్ ఛానల్ చూడండి. ఆశ అనేది ఒకటి. నా యూట్యూబ్ ఛానల్ 10 మంది చూస్తే దానివల్ల బాగుపడాలని ఆశ తప్ప ఎవడో ఇస్తాడు కాంట్రాక్టు, ఎవడో ఏదో చేయొచ్చు, ఎవడో డబ్బులు ఇస్తాడు దాంతో తినాలని కాదు. ఇప్పుడు దాకా నా రెక్కల కష్టాజీతం, నా చెమట కష్టాజీతం, నా రెక్కల కష్టాజీతంతో నేను బ్రతుకుతున్నాను. ప్రతి ఒక్కరికి క్యారెట్ ఎందుకు ఇస్తున్నాను అంటే చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, పార్టీలు గెలిచినాయి, వెళ్ళిపోయినాయి, కొంతమంది వేయలేరు, మళ్ళీ కొంతమంది వెళ్తున్నారు. కుల మతంతో పని లేదు, ప్రాంతంతో పని లేదు. ఎవరో ఏ అవసరం వచ్చినా సరే నా దగ్గరికి వచ్చినట్టయితే ఖచ్చితంగా నేను మీకైతే హెల్ప్ చేయడానికి ఎప్పుడు నేను ముందుంటాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆపదలో ఎవరు ఉన్నా సరే కనీసం డబ్బు సహాయం చేయకపోయినా, అన్నం సహాయం చేయకపోయినా మాట సహాయం చేస్తా. ఖచ్చితంగా నా వంతుగా మీకు వీలైనంత సహాయం, ఏ సహాయం కావాలి ఆ సహాయం మీకు అందించుటకు ఎప్పుడు నేను ముందుంటాను. ఎందుకు ఈ మాట 10వ చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను, ఎవరి దగ్గర నుంచి నేను ఇప్పుడు కట్టిపోయి ఇల్లు కడుతున్నాను. అది కూడా చాలామంది అడుగుతున్నారు ఎక్కడి నుంచి వస్తుందని.
దాదాపు నా కష్టార్జితంతోనే ఒక్కొక్కటి పూడ్చుకుంటాను. ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాను, 7-8 లక్షలు ఈరోజు కూడా నేను అప్పున్నాను. అప్పుండే నేను ముందుకు వెళ్తున్నాను. అలాగని చెప్పేసి ఎవరో ఇస్తారు ఏదో చేస్తారని కాదు, ఒకరోజు నా అప్పులు తీర్చుకుంటాను. పేదవాడికి ప్రతి ఒక్కడికి అన్నం పెట్టటకు నేను ఎప్పుడు ముందే ఉంటాను. నా యూట్యూబ్ ఛానల్ నేను కోరుకునేది ఒకటే, ఈ యూట్యూబ్ ఛానల్ చూడండి, 10 మందికి అన్నం పెట్టడం నన్ను ముందుకు నడిపించండి. మీకు ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఆపద వచ్చినా సరే, ఎప్పుడు నేను మీ ముందుండి మిమ్మల్ని నడిపిస్తాను చెప్పి, అంటే నాకంటే పేదవారు, నాకంటే లేని వారికి ఈ మాట చేత నాకంటే గొప్పవారు కాదు, నాకంటే గొప్పవారు ఎవరైనా ఉన్నట్టయితే రండి, అందరికీ వెళ్ళి హెల్ప్ చేద్దాం, సాయం చేద్దాం. ఏదేమైనా సరే అందరూ కలిసి మెలిసి మనందరూ ఉండాలని చెప్పేసి నా చిరకాల కోరిక. ఆటో డ్రైవర్ మరి చెప్తాను కదా, ఈ ఆటో డ్రైవర్ ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటాడు. మళ్ళీ చెప్తున్నాను, కులంతో మతంతో పని లేదు, అలాగే ఈ పోర్టు చుట్టుపక్కల ఏరియాలతో పని లేదు, పార్టీతో పని లేదు. అలాగే అని చెప్పేసి సేవా కార్యక్రమంలో ముందుకు వెళ్ళటాకే నేను ఆసక్తి చూపిస్తాను. నన్ను అందరూ మీరు ఆశీర్వదించండి. అన్ని ఎన్ని దినము మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా మీరు ఏ గుడికి వెళ్ళినా, మసీదుకి వెళ్ళినా నా గురికి అయితే ప్రార్థన చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేనైతే సెలవు తీసుకుంటున్నాను. చెప్పాను కదా, నాకు ఎవరైతే ఇచ్చేవాళ్ళు లేరు, ఇది మాత్రం వాస్తవం, మీరు గమనించాలి.